24 గంటల ఎమర్జెన్సీ సర్వీస్, అనుభవజ్ఞులైన వైద్య బృందం, ఆరోగ్యశ్రీ సౌకర్యం. కాంటాక్ట్ అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట్, రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్. భార్య భర్తలని నమ్మి తోలేసిన ఇంటికడ ఏం జరిగిందో ఏమో తెలియదు. చచ్చిపోయినాకనే ఫోన్ చేసిండు నాకు. నా బిడ్డ నాల్లుడు వచ్చిండు, రాంగనల్లా వచ్చిండు. కూరకు వండిన తిన్నారు. తినంగానే ఆడ మా ఇంటికి మటన్ తినలేవని మీ ఇంటికి మటన్ ఎట్లా తింటున్నాను లొల్లు పెట్టిండు. మా అల్లుడు లొల్లు పెడితే నేను మటన్ తిన అస్సలు తినగాని బట్టి మా అమ్మ సప్పగా వండుతుంది సోర్వా. నేను అందుకే కొంచెం సోర్వా పోసుకొని తింటా అన్నది. అంటే ముక్కలు తినమని ఇంత అన్నం ముక్కలు తినమని ముంగట పెట్టిండు. నా బిడ్డ నా బిడ్డ ఇబ్బంది పెట్టకు నాన్న, నా బిడ్డను ఏమనకు, నా బిడ్డ మాట అంటే పడది, నా బిడ్డ తినంటే తీరం కొద్ది తింటుందని చెప్పిన. ఆయన కూడా నీ బిడ్డ తినది నేను తిన అస్సలు తినాను అన్నాడు. నా బిడ్డ ముక్కలు తినదంటే చెప్పాం కూడా నువ్వులేదు, అవి తింటావా తినవంటే ఆశ్చర్యపెట్టాడు. నామగట్టుని పెడితే నేను బెదిరించిన. నా బిడ్డను ఏమనకు, నువ్వు నా బిడ్డను తిట్టకు, అసలు ఏమనకు, తింటుంది తీరం కొద్ది, నువ్వు తినకొద్ది తినబెట్టు అని అన్న. నేను అన్న కూడా నా మాటిన కూడా ముగ్గురు అన్నం పెట్టుకున్నారు, నా కొడుకు నా బిడ్డ అందరూ. నా వల్ల వాళ్ళు తల్లిదండ్రులకి ఆడికెళ్ళి కూర తెప్పించుకున్నాడు మటన్. అయితే మా ఇంటికనే మటన్ ఉన్నది, మీ ఇంటికెళ్ళి మటన్ ఎందుకు తెప్పించినావు అని నా బిడ్డ అడిగింది. అడిగితే మీ ఇంటికాడ ఉన్నది మా మటన్ తినవా, మీ మటన్ తినవా, మా మటన్ తినవని అంటే మీ ఇంటికాడ ఎంత తెప్పించేది, మా ఇంటికాడ తినొచ్చు కదా, మీ మాట మాకెందుకు రేపు మీరు అంటే మేము పడల్లా అని అన్నది. అన్నది ఏం చేసింది, తింటలో చేతులేవా అని ఆ పళ్ళ విసిరు కొట్టి చక్కగా వేయండి నా బిడ్డ తమ్మంది బిడ్డ అద్దు ఉంచుకొని బిడ్డను అన్నాడు. అంటే సరే ఫోన్ ఉంచుకుంటే పో, రేపు పొద్దున్న రాపో అన్న. అనగానే వేయండి, ఎటు వేయండి, తాయండి వచ్చిండు. నా బిడ్డ నేను వండుకున్నాము. వచ్చింది నా బిడ్డను కాలు పట్టి గుంజంగా లటకలు లేసింది. లేవగానే అమ్మ ఎటు పోతున్నారా, పొద్దున్న తోలేమని చెప్పిండు. నువ్వు ఇప్పుడు ఓకురా, నేను చేతితోటి గుంజినా కూడా నా చేతిలో పిలిపించుకొని తోలుకొని వేయండి. భార్య భర్తలను నేను నమ్మిన సారు, పోతే పోని మరి అని నమ్మిన నేను. కానీ నా బిడ్డని ఇట్లా చంపుతాడని తెలియదు. నా బిడ్డని చంపేసిండు. నా బిడ్డ నాకు కాదు సార్, నా బిడ్డ ఏడదనిపిస్తుంది అంతే సారు. నేను మళ్ళీ నేను ఏం చూసుకుని పోయి నేను భయపడకలే. మళ్ళీ ఏం చేసిండు, ఒక గంటనే టైం 3 అవుతుంది కావచ్చు. అప్పుడు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి అత్తమ్మని ఫోన్ చేసి ఏంటిది నాన్న అంటే ఇంటికి రా అన్నాడు. ఇంటికి రా అంటే ఎందుకు అని అడుగుతున్నాడు కదా. ఇంటికి రా నా బిడ్డకి అని అంటే నీ బిడ్డ లేదు నువ్వు రా అన్నాడు. అంటే నేను ఉరికిన సారు, నేను భయపడకలను, నా బిడ్డ అల్లాడు ఉన్నది, వాడు పిండ ఎట్లా వచ్చిందో తెలియదు. నా బిడ్డ మరి ఏమైతే ఇక్కడైతే ఏం గంత అనుకున్నారు, అక్కడ ఏం రోజులు పెట్టుకున్నారో తెలియదు. బల్మేడికి తీసుకుపోయిండు, వాడు చంపడానికి తీసుకుపోయాడు సారు. నా బిడ్డను బల్మేడికి తీసుకుపోయినట్టు నా బిడ్డను ఒక్కరోజు నా ఇంటికి వదిలిపెట్టనుండే. నా ఇంటికాడ నుంచి పొద్దున దొరకపోను ఉండే. నేను పండుగని వచ్చిండ్రు, నువ్వు తాగొచ్చు, నువ్వు తాగొచ్చు, నేను ఇంటికొని లేకపోతే ఈయన వండుకోమని చెప్పిన. పండుకొని అన్నాడు. నేను ఇంటికి పోతన్నాడు. భార్య భర్తలను నేను నమ్మి తోలేసిన ఇంటికాడ ఏం జరిగిందో ఏమో తెలియదు. చచ్చిపోయినాకనే ఫోన్ చేసిండు నాకు. అది 3 అయింది. 3 ఫోన్ చేసిండు నాకు. ఎన్నేగా చచ్చిపోయిందో తెలియదు కానీ 3 ఫోన్ చేసిండు. 3 ఫోన్ చేస్తే నా బిడ్డకి ఏంటంటే నీ బిడ్డ లేదు రాత్తమ్మ అన్నాడు. ఉరికినా నేను ఇక ఎవరికన్నా బిడ్డ ఆల్రెడీ ఉన్నది. ఆ మనిషి కూడా ఇంట్లో లేడు. నా కొడుకు నేను ఇద్దరం ఉరికినాం. ఆ మనిషి పక్క వాళ్ళ ఇంటి గడాల మీద పోయి ఏడుతుండు. అది మరి ఇంట్లో వాళ్ళిద్దరికి పెట్టుకున్నారు. ఆడబెట్టిండు, ఆమెను పెట్టుకున్నది ఎట్లా తెలియదు సార్. ఇక నేను ఎవరికి లోగులాడుతుంది కానీ నా బిడ్డ వచ్చేది కాదు. నా బిడ్డ యావది, నా బిడ్డ అస్సలు యావది. సత్తన్న ఇంకోళ్ళని చంపంతుంటే సార్ యావది. అక్కడ తీసుకుపోయి సంపాలని తీసుకుపోయింది సార్. ఆ ఇల్లు వానికి రాదు అత్తానన్నాం మేము. అత్తనం కూడా ఆ ఇంట్లోనే ఉంచుకున్నాడు సార్. నేను ఆ ఇంట్లోకి అయితే పంపి అని చెప్పిన సారు. పంపి అని కూడా నన్ను కంటి చేసుకుని ఆ ఇంట్లోకి దొరకపోయాడు. వాళ్ళ అవ్వయ్య చచ్చిపోయి ఆ ఇల్లు వానికి రాదని చెప్పిన నేను ఆల్రెడీ. అని కూడా ఏం లేరు అవ్వ. ఇప్పుడు అమ్మ రాత్రి అన్నం తిన్నారమ్మ? తిన్నాడు. ఇక కోపం కొద్ది వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే పో అన్న, నా బిడ్డను బెదిరియకంటే నేను తినని పోని దొబ్బేసిపోయాడు. ప్లేట్ దొబ్బేసిపోతే సరే పొద్దున రాపో పోయి అని చెప్పిన. నీ బిడ్డను ఉంచుకో అన్నాడు. అంటే సరే ఉంచుకుంటా పొద్దు ఇలా తోలేస్తే పో అన్న. అనగానే చక్కగా పోయిండు. ఏటో పోయిండు, తాగి వచ్చిండు. తాగి వచ్చాక నేను పండుకున్నాం తల్లి బిడ్డలో. అది 11 అవుతుంది, 10:30 అవుతుంది, గంత అవుతుంది. 11 టైం చూడలేదు. 11 అవుతుంది. వచ్చిండు 11 వచ్చి నా బిడ్డను లేపిండు. నా బిడ్డ లేచిండు. అమ్మ నువ్వు విన్నవాడు వాళ్ళు చేతి పట్టు గుంజిన. అమ్మ మీ అల్లుడు వచ్చి నేను పోతున్నాను అన్నది. మంచిగా వేయండి ఇద్దరు ఇడికెళ్ళి మంచిగా వేయండి. ఆడ ఏమనుకున్నారు నాకు తెలియదు. చచ్చిపోయిందని ఫోన్ చెప్తుంది తెలుసు నాకు. ఎవరి దాకా తెలియదు సార్ నాకు.
అమ్మ మీ అమ్మాయి అన్నం తిన్న తర్వాత ఎట్లుండే అమ్మ? మంచిగా ఉన్నది. మీతో మంచిగా మాట్లాడిందా? మంచిగా ఉన్నది. ఏమి ఆయన అన్న మాటలు పట్టించుకోలేదు. మంచిగా మాట్లాడింది, నాకు పట్టించుకోలేదు ఆయన అన్న మాటలు. కానీ ఆడిపోయినాకనే జరిగినాయి ఇవన్నీ. ఆడనే జరిగినాయి. ఆమె మంచిగా ఉంటేనే పోయింది, మంచిగా ఉంటేనే పోయింది. అట్లా జరుగుతుంది అని అనుకోలేదు అసలు. ఆయన ఏం టార్చర్ పెట్టిండో తెలియదు, ఏమి ఇబ్బంది పెట్టిండో తెలియదు. ఆడ పుల్లు దాగి వచ్చిండు. ఇంటికి ఎన్ని గంటలకు వచ్చిందమ్మా? 11 ఏం వచ్చింది సార్. ఆయన కాదు, పొద్దున ఎన్ని గంటలకు వచ్చారు? సాయంత్రం వచ్చింది సార్. 5 అవుతుంది వచ్చినప్పుడు వచ్చింది. ఇద్దరు వచ్చింది సార్. ఫస్ట్ ఒక్క ఆమె నచ్చింది. ఒక్క ఆమె నత్త నన్ను నిడిచిపెట్టి నువ్వు ఎట్లా వచ్చినావు అన్నాడు. అంటే ఇక దగ్గర ఉన్నది కదా, నేను ఇంటికి పోయేస్తా, మళ్ళీ తర్వాత మన ఇద్దరు మధ్యమని వచ్చిన మా అమ్మ దగ్గరికి. మా అమ్మ పండుకున్నది కదా, లేచిందో లేవలేదు కానీ వచ్చినని చెప్పిండు. చెప్పాడు నచ్చి మళ్ళీ ఆమె దోలుకొని పోయిండు ఇంటికి. పోయి మళ్ళీ ఇంటికి పోయి ఇద్దరు కలిసి వచ్చిండ్రు. అమ్మ మీ ఇంటికి వస్తున్నాం ఇలా పండుగ కదా, మీ ఇంటికి వస్తున్నామా అని అంటే సరే రండి నాన్న, దూరం లేరు కదా, నేనే వెళ్తా అనుకున్నాను, మీరే వచ్చిండ్రు అని కూర్చుని పెట్టుకున్నాము. కూర్చుని పెట్టుకొని థమ్స్అప్ తాగినాము. ఆయన ఒక వేరు తెప్పించిన, ఇద్దరు బాబా మరి తాగిండ్రు. అన్నం తినమని చెప్పిన. తినంగానే ఈ గొడవ తినకన్నా గొడవ ముదిరించుకుని బయటికి వెళ్ళిపోయిండు. 11 ఏం వచ్చి నా బిడ్డను లేపుకొని పోయిండు. నేనే చేసిన సార్. వాళ్ళు ప్రేమించుకున్నారు సార్. ఫస్ట్ ప్రేమించుకున్నారంటే ఆయన బయట పారని పోయి వచ్చిండు. 3 ఏళ్ళు పోయి వచ్చినాక ఆయన వచ్చిండు. పారని పోకముందు ఇష్టపడ్డారట. నాకు తెలియదు ఆ విషయం. వచ్చినాక ఆయన డైరెక్ట్ నా ఇంటికి వచ్చిండు. అత్తమ్మ నీ బిడ్డని ఎత్తామని అన్నాడు. జోక్సులు చేయకనన్నా. రియల్ అత్తమ్మ నీ బిడ్డని ఇయ్య అన్నాడు. అంటే నేను ఇప్పుడు పెళ్లి చేయాలని, నేను ఇల్లు కడుతున్నా, నేను ఇప్పుడు పెళ్లి చేయాలని అని చెప్పాను. చెప్తే నేను ఇప్పుడే చేసుకున్నా అత్తమ్మ, 2 ఏళ్ళకి చేసుకుంటా, నేను మళ్ళీ పారని పోతా అన్నాడు. అంటే సరే పోను అనుకున్నా. అయితే పోనీ నా బిడ్డని అడిగిన, మమ్మీ నీకు ఇష్టం మారని అడిగిన. మమ్మీ నాకు ఇష్టమేనారా బిడ్డ అని నా బిడ్డని అడిగితే, మమ్మీ నాకు కూడా ఇష్టమా అన్నది నా బిడ్డ. నాకు కూడా ఇష్టమని అంటే సరే పోనీ ఇద్దరు ఒప్పుకుంటే మరి ఆ ఇద్దరు ఇష్టం ఉన్నప్పుడు నేనేం చెప్తా. మేము ఎప్పుడో ఇష్టపడ్డామని చెప్పిండ్రు. అంటే వీళ్ళ రేపు కాలం మంచిగా ఇష్టపడ్డప్పుడు నేనేం చేయాలని, సరే పని నేను ఇప్పుడు పెళ్లి 2 సంవత్సరాలకు పెళ్లి చేస్తా, ఎవరికి ఆగుతంటే ఒప్పుకుంటానన్నా. ఆగుతా అత్తమ్మ అన్నాడు. అన్నాక మళ్ళీ వారం 10 రోజులకు అత్తమ్మ నాకు వరపూజ కావాలా, నాకు వరపూజ కావాలంటావు. నువ్వు ఇలా వరపూజ అంటావు, రేపు పెళ్లి అంటావు, మేము చేసే పోషణ లేదు, మేము ఇల్లు కట్టుకుంటున్నాం అంటే లేదు, నాకు కాలు వరపూజన పెట్టు అంటే వరపూజన పెట్టిన సార్. వరపూజ పెట్టినాక పిలిపించుకొని వరపూజ పెట్టినాక మళ్ళీ 10-15 రోజులు నాకు పెళ్లి ఎత్తవా చేయవని ఎంబడబడుతుంది. నేను ఇప్పుడు చేసేంత పోషణ నేను ఉన్న పైసలన్నీ ఇల్లుకి అవుతున్నాయి. నాకు ఏడున్న ఇల్లు అయినాక చేస్తా పెళ్లి, ఇప్పుడు నేను చెయ్యను. నా బిడ్డ కూడా మన్నది ఇల్లు అయినాక చేసుకుంటాను ఒప్పుకున్నది. ఆయననే నా బిడ్డ ఎంబడబడ్డాడు, నువ్వు పెళ్లి చేయమని ఎంబడబడి నాతోనే డైరెక్ట్ నాకు పెళ్లి ఎత్తావా లేదా అత్తమ్మ, నీ బిడ్డ 20 ఏళ్ళది అయిందని నాతో అన్నాడు డైరెక్ట్. అనగానే చేత్తో పోని, ఎప్పుడు నేను చూసి వచ్చి చేత్తో పోని, గుళ్ళన్న చేత్తో పోని అని అనుకున్న మనసులో పెట్టుకొని సప్పుడే కూకున్న సార్. నేను ఎటో పోయింది చూసి నా బిడ్డను తీసుకొని ఎటో పోయింది సార్. తీసుకొని పోతే నేను పుల్లు ఏడ్చిన, రాయమ్మ దాయమ్మ నేను లగ్గం చేస్తారా అమ్మ, నా బిడ్డను తోలుకొని రా నాన్న అని కాళ్ళు మొక్కుతా అని దండం పెడతా అంటే నా భర్త వాళ్ళు పతిల్లడంగా ఎక్కడ పోయినరు ఏమో కానీ తెల్లారు తీసుకుని వచ్చిండు. తీసుకుని వస్తే నేను పోయి లగ్గం పంతుల దగ్గరకు పోయి అడిగి పెట్టుకుని వచ్చి లగ్గం చేసిన సార్. వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళకి ఏమనుకుంటా అట్లనే చేసిన. నాకు పెద్దగా కావాలన్నది నేను బిడ్డ, పెద్దగానే చేసిన లగ్గం. నేను పెద్దగా చేసిన అనుకున్నట్టు చేసిన. నేను అందులో ఏమి తక్కువ చేయలేను సార్, కట్నం ఒప్పుకోలేను. నేను కట్నం పోయానే మొండికి పడ్డా. వాళ్ళు కూడా నాకు వద్దన్నారు కట్నం. బండి కూడా నేను పెట్టానన్నా. వాళ్ళు పెట్టమని అడగలేరు, నేను పెట్టానన్నా. నేను కట్నం పోయి ఆ బండి పెట్టాను, నా బిడ్డని ఎట్లా తీసుకుపోయాను అని నేను చెప్పిన. వాళ్ళు కూడా నాకు కట్నం అడగలేదు, అతడు కూడా నాకు కట్నం అడగలేడు. పోయి నా కట్నం లేకుండా సరే నీ బిడ్డ కావాలన్నాడు. నీ బిడ్డని అత్తమ్మ అన్నాడు. అంటే సరే పని నా బిడ్డ ఎన్నడక నాకు ఉన్నది ఒకతే బిడ్డ, ఎన్నడకున్న బతికినప్పుడు నా బిడ్డకు నేను ఇచ్చుకుంటాను సప్లవుతుంది సార్. ఇంతే సారు, ఇంతే నేను అనుకున్నది. అమ్మా నాయమ్మో నా బిడ్డ అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి బిడ్డ? ఎక్కడ సార్ అక్కడ ఎవరికి ఊలాడుతుంది సార్. ఆవిడ ఊలాడుతుంది సార్. నాకు ఫోన్ చేసిండు. మరి భయంకి వెళ్ళిండు, ఎట్లా వెళ్ళిండు బయటికి వెళ్ళిండు. మేము బాగుడితోనే ఊగుతుంది. అట్లనే పోయి ఉరికిపోయి కాలు పట్టుకున్నాం. మేము కాలు పట్టుకొని నాకు నా కొడుకు చేసిండు. కింద పట్టుకొని మేము ఎడుతా అందరు జమ అయింది సార్.
అందరూ కచ్చిరు మేము కొట్టుకోగానే అంతే సార్. అంతే అమ్ములు నా బిడ్డ పేరు గంగోత్రి సార్. గంగోత్రి పేరు పెట్టుకున్న 20 పడ్డాయి సార్. మొన్న 8 నెలల 18 తారీఖు 20 పడ్డాయి నా బిడ్డకు. అమ్మ నేను 2 ఏళ్ళకి ఎత్తన ముచ్చట ఇట్లా వేసిండు సార్ నా బిడ్డని. ఎందుకు తీసుకుపోయినా బిడ్డని బయటకు? ఒక రోజు పోయిన తెల్లారు వచ్చిండ్రు. మేము బాగా తెల్లాడితే తెల్లారి పొద్దు సాయంత్రం వరకు వచ్చిండ్రు. తీసుకొచ్చి నేను నైట్ అంతా పుల్లు ఏడ్చి మాట్లాడినా కూడా నా బిడ్డకు చూపెట్టలేడు, వినిపించలేడు. తెల్లారు వినిపించుకొని తీసుకొచ్చిండు. నిమిషాలు పెట్టిన కోదా వినిపించి తీసుకొచ్చిండు. నా బిడ్డ ఉండలేదు, ఇక పోదాం మా అమ్మ బతుకది, మా అమ్మ ఉండదు అనుకుంటా వచ్చింది. వచ్చినాకనే ఆమె ఇష్టమైన ఒప్పుకుంటనే పెళ్లి చేసిన నేను. ఎవరు అయ్యా అంతే సార్, ఇంకేం లేదు నా దగ్గర. అమ్మ దాయే చిట్టమ్మా, నాకు న్యాయము కావాలా సారు? నా సారు నా బిడ్డ అడిలో పని తెలియదు సారు. నా బిడ్డని 10 ఏళ్ళు చదివించిన సారు. డిగ్రీ చేసింది సారు. నా బిడ్డ మిషన్ నేర్పించిన, కంప్యూటర్ నేర్పించిన, మగ్గం వరకు నేర్పించిన సారు. నా బిడ్డ అడిలో పని చేయదని. నా బిడ్డ ఏ పనున్నా వేసుకుని పక్కన ఇవన్నీ తెలియదు నేర్పించిన సారు. బయట అడిలో పని తెలియదు, బయట ఏం తెలియదు సారు. నా బిడ్డ ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళదు సారు.